హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే రొయ్యల కూర చేస్తున్నాము. చూడండి, ముందుగా బాణీలో నుంచి టమోటా ఉల్లిపాయలు వేసి వేపాల. వేపిన తర్వాత రొయ్యలు, ఇదైతే వాటి సామాన్లు ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర అన్నీ ఉన్నాయి. ఇదైతే రొయ్యలు ఫ్రెండ్స్, కడిగి పెట్టిన రొయ్యలు. ఇప్పుడు రొయ్య కూర చేస్తున్నాము. బాండి వంట మాస్టర్ లోకి, వంట మాస్టర్ బాగానే చేస్తాడు. బోటుకి వెళ్ళి బాగా చేస్తాడు వంటలో. ముందుగా రొయ్యలు పసుపు వేసుకొని బాగా కలిపెట్టాల. పసుపు ఇప్పుడు రొయ్యల్ని వేసేయాలి. దాంట్లో రొయ్యల్ని వేసి రొయ్యల్ని వేస్తున్నాడు. రొయ్యల్ని వేసి బాగా చూసారుగా, రొయ్యలు అన్నీ వేసారా. రొయ్యలు వేసిన తర్వాత బాగా కలపాల బాగా. అది మొత్తం అంటుకునేదాకా కలపాల. టమోటా ఉల్లిపాయలు అంటుకునేదాకా కలపాల. లోకి బాగానే చేస్తాడు. ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం. కలుపుతూనే ఉండాలి కాసేపు, ఒక 2 నిమిషాల దాకా కలిపితే మనకి టేస్ట్ అంటే ఏంటో తెలుస్తుంది. రొయ్య కూర ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చేస్తున్నాం. ఎలాగైనా బాగుండాలని కోరుకుంటాం. బాగానే ఉంటుంది. ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకోవాలా. అది ఉప్పగా ఉందో సప్పగా ఉందో తెలుసుకోవడానికి ఉప్పు వేసుకోవాలా. ఇప్పుడైతే ఉప్పు వేసిన తర్వాత కొంచెం కలిపెట్టాలా, దాన్ని మిక్సింగ్ చేయాలా. ఎందుకంటే ఉప్పు కరగడానికి. ఉప్పు వేసిన తర్వాత కలిపెట్టిన తర్వాత ఇప్పుడు కాసేపు మూతేసి ఉంచాలా. కాసేపు మూతేసి ఉంచాలండి. ఇప్పుడైతే బాగా ఉడుకుతున్నది కూర. ఇప్పుడైతే కారం వేసుకోవాలా. ఇప్పుడైతే చూసారు కదా, 2 చెంచాలు కారం వేయాలా. కారం వేసుకొని ఇంకా మిక్సింగ్ చేయాలా. చేస్తాడు వంట మాస్టర్ లోకి. కారం వేసిన తర్వాత బాగా కలపాలా. కలుపుతూనే ఉండాలి కాసేపు, ఒక 2 నిమిషాలు కలుపుతూనే ఉన్నాడు. ఏమో కారం ఎక్కువ ఉంది ఏమో పోతుంది. నాలుక తడిగా ఉంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నోరు ఊరిపోతుంది. ఎందుకు వస్తున్నాడు. ఇప్పుడైతే మసాలా వేసుకోవాలా. మసాలా అయితే వేస్తున్నాడు. మసాలా వేసిన తర్వాత గరం మసాలా అంట. గరం మసాలా వంట మాస్టర్ చెప్తున్నాడు. వేసిన తర్వాత మళ్ళీ బాగా కలపాల. దాన్ని 1 నిమిషం దాకా కలపాల. కలిపిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నాడు. కలిపిన తర్వాత అల్లం పేస్ట్ వేసి దాన్ని మిక్స్ చేయాలా. కాసేపు 1 నిమిషం దాకా మిక్స్ చేయాలా. ఇప్పుడైతే ఉప్పగా ఉందో సప్పగా ఉందో టేస్ట్ చేయాలా. కాలిపోతుంది. అయ్యి బాబు, కారం లైట్గా ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. ఉప్పుగా ఉందో సప్పగా ఉందో చేశారు, కానీ చెయ్యి కాలిపోయింది. ఇప్పుడైతే చికెన్ మసాలా వేస్తున్నాడు. లాస్ట్లో చికెన్ మసాలా వేసి కాసేపు కలిపెట్టాలా. కలపాల బాగా 1 నిమిషం. బాగా ఉంది, లైట్గా ఉంది. కారం కాలింది బాగా చెయ్యికి. లాస్ట్గా
కొత్తిమీర వేస్తున్నాడు. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకంతే, వేడిగా రొయ్యల కూర తయారైపోయినట్టే. వేస్తూనే ఉన్నాడు. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేయాలి. ఇంకా అయిపోయినట్టే కూర. ఇంకా కూర చూశారు కదా, అయిపోయినట్టే కూర, రొయ్యల కూర. వేడిగా తింటాం కాసేపట్లో. చూద్దాం ఎలా ఉంటుందో, టేస్ట్ చేద్దాం. ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.